హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్లో లాస్ రికవరీ గ్రూప్లో ఒక ట్రేడ్ ఇచ్చాను. మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో నా పర్సనల్ గ్రూప్లో దాని లోపల నేను 2 ట్రేడ్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. లాస్ రికవరీ గ్రూప్లో ట్రేడ్ వచ్చేసి మీరు చూడండి, మార్కెట్లో మార్నింగ్ 9:32 AM యాడ్ వాచ్ లిస్ట్ 83,300 సిఈ అని చెప్పాను. దాని తర్వాత మార్కెట్లో పాలసీ అనేది వచ్చింది. దాని తర్వాత పాలసీ అనేది నాకు తెలిసి నా మైండ్ సెట్ కి అది పాజిటివ్. ఓకే. ఎందుకంటే మన బయటి దేశాలు అవి ఏవైనా ఉన్నాయో అవి న్యూట్రల్ ఉన్నాయి. నార్మల్ మన పాలసీ వచ్చేసి అన్చేంజ్ ఉంది. సో ఇట్స్ ఏ పాజిటివ్ న్యూస్ ఫర్ అవర్ మార్కెట్. సో నేనేం చేశాను అంటే మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే 3:35 లో బై అని చెప్పాను. 3:35 లో బై. దాని తర్వాత ఏం జరిగింది, ఎంట్రీ అయిపోయింది. టార్గెట్స్ వచ్చేసి 520 వరకు ఇచ్చాను. అండ్ టోటల్ టార్గెట్స్ 520 వరకు టార్గెట్స్ అచీవ్ అయ్యాయి. 195 పాయింట్స్ అనేవి మనము సెన్సెక్స్ లో క్యాప్చర్ చేశాం. ఓకేనా అంటే ఇప్పుడు పాలసీ గురించి, ఇవాళ ఆర్బీఐ పాలసీ గురించి చెప్పుకుంటా పోతే ఒక 2 గంటల సెషన్ అవుతుంది. సో నేను దాని గురించి కంప్లీట్ గా మాట్లాడట్లేదు, సింపుల్ గా పైన పైన మీకు చెప్తున్నానండి. ఓకే. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నా టెలిగ్రామ్ పర్సనల్ గ్రూప్ లో కాస్ట్ టు కాస్ట్ అనేది ఎగ్జిట్ చేపించేశాను. సెకండ్ ట్రేడ్ అనేది నేను ఆల్ టార్గెట్స్ అచీవ్ అండి. దాని తర్వాత చాలా మంది ప్రాఫిట్ బుక్ చేశారు. ప్రాఫిట్ బుకింగ్ అనేది నాకు స్క్రీన్ షాట్స్ పెడితే నేను కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ అనేది చేశాను. అండ్ ఈ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ చూపించి మిమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు నేను. మీరు నా దగ్గర రండి, నేను ప్రాఫిట్ ఇస్తానని ఎంకరేజ్ చేయట్లేదు. నేను ఏమనుకున్నాను అంటే అనాలిసిస్ ప్రాపర్ మార్కెట్ గురించి తెలిసి ఉంటే మనకు ప్రాఫిట్ అనేది జరుగుతుంది అని నేను చెప్తానండి. ఓకే, రైట్. ఇప్పుడు ఆ, అన్ని ట్రేడ్స్ చూడండి. ఈ ట్రేడ్ చూడండి, కాల్ సైడే ఉంది. ఈ ట్రేడ్ చూడండి, కాల్ సైడే ఉంది. ఈ ట్రేడ్ కూడా చూడండి, కాల్ సైడే ఉంది. కాల్ సైడ్ ఇన్ని ట్రేడ్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆర్డర్ బ్లాక్ జరిగింది, ఎఫ్ఈజీ రీటెస్ట్ జరిగింది. ఎఫ్ఈజీ రీటెస్ట్ నుంచి మన సీజన్ 5 లో మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ అన్ని మీరు చూడాలండి. ఓకేనా, ఇవన్నీ ఎఫ్ఈజీ రీటెస్ట్ గురించి మాట్లాడినవి, బ్రేక్అవుట్. అండ్ ఆర్డర్ బ్లాక్ గురించి మీరు నేర్చుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆర్డర్ బ్లాక్ గురించి ఇక్కడ సీజన్ 4 లో నేర్పించాను. ఇవన్నీ రీటెస్ట్ రివర్సల్ ప్లస్ బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఆర్డర్ బ్లాక్స్, ఇవన్నీ ఈ సీజన్ అన్ని. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే థియరిటికల్గా మీరు నేర్చుకోవాలి అనుకుంటే 14 పీడిఎఫ్స్ అనేవి నేను ప్రిపేర్ చేశాను. మీకు ఈ పీడిఎఫ్స్ కావాలి అంటే మీరు నాకు పీడిఎఫ్స్ అని కామెంట్ అయినా పెట్టండి, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ కి పీడిఎఫ్ అని మెసేజ్ అయినా పెట్టండి అండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది అయితే బ్యాంక్ నిఫ్టీ మనకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సెన్సెక్స్ లో ఎందుకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అంటే ప్రీవియస్ ఇక్కడ మనకు ఆర్డర్ బ్లాక్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ ఆర్డర్ బ్లాక్. ఓకే, ఆర్డర్ బ్లాక్. దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర నుంచి ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర వరకు ఎఫ్ఈజీ, ఫేర్ వాల్యూ గ్యాప్ బ్రేక్అవుట్. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ బ్రేక్అవుట్ గురించి నేను మీకు మన సీజన్ 5 లో ఫేర్ వాల్యూ గ్యాప్ బయింగ్ పొజిషన్ అనేది కంటిన్యూ చేస్తే, బయింగ్ ట్రెండ్ అనేది కంటిన్యూ చేస్తే 3 గ్రీన్ క్యాండిల్స్ ద్వారా బ్రేక్అవుట్ అనేది ఫామ్ చేస్తుంది అని చెప్పాను. ఇవి 1, 2, 3 గ్రీన్ క్యాండిల్స్ అండి. అండ్ ఈ గ్రీన్ క్యాండిల్స్ లో మనకి ఏం జరిగింది, ఎఫ్ఈజీ జరిగింది అండ్ బ్రేక్అవుట్ సపోర్ట్ అనేది మనకు మార్కెట్ లో దొరికింది. దీన్ని బేస్ చేసి నేను మీకు సెన్సెక్స్ ట్రేడ్ చేశాను. నా పర్సనల్ లాస్ రికవరీ గ్రూప్ లో ట్రేడ్ ఇచ్చాను. దాని వల్లనే ఇక్కడ మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిపోయింది. చలో, ఇవన్నీ ఓకే. ఇప్పుడు మండే ఏంటి, ఎవరైతే మార్కెట్ బాగా పాజిటివ్ లో క్లోజ్ చేసింది, మండే ఏంటి? మండే సింపుల్ అనాలిసిస్ అండి. మీరు చాలా మైండ్ పెట్టాల్సిన మార్కెట్ లో అవసరమే లేదు. ఎందుకు అవసరం లేదు అంటే మార్కెట్ లో రీసెంట్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, దీని గురించి మీకు నేను చెప్తాను. మన సీజన్ ఐ థింక్ సీజన్ 2 లో ఇక్కడ చూడండి, సీజన్ 2 లో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఫెయిల్ అవుతే ఎలా ఉంటది, అండ్ సీజన్ 3 లో ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ లో మనం ట్రేడ్ చేస్తే ఎలా ఉంటది, అది ఫెయిల్ అవుతే ఎలా ఉంటది, ఇది మీకు చెప్పాను. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఇది ఎలా ఉంటది అంటే మార్కెట్ బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత అది బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇస్తే అది ఏంటి, బ్రేక్అవుట్. అలా కాకుండా మళ్ళీ లెవెల్ బ్రేక్ చేస్తే మనకు సెల్లింగ్ అనేది ఇక్కడికి వెళ్ళి ఇనిషియేట్ అవుతుంది. అంటే మండే లైవ్ మార్కెట్ లో సెన్సెక్స్ లో మనకి ఇంపార్టెంట్ అయిన లెవెల్ ఏది అంటే 83,710.
83,710 అనేది బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే బయ్యింగ్. అంటిల్ రీటెస్ట్ రివర్సల్ చేయకపోతే మార్కెట్ లో బయ్యింగ్ అనేది లేదండి. ఓకేనా? ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా సేమ్ టు సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ కి వెళ్ళే మార్కెట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఈ పాయింట్ కి వెళ్ళి కదా రీటెస్ట్ ఇచ్చింది. మళ్ళీ ఇదే పాయింట్ కి వెళ్ళి రీటెస్ట్ ఇవ్వాలి. లేకపోతే ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ ఇచ్చి రివర్సల్ ఇస్తేనే రీటెస్ట్ కన్ఫర్మేషన్ బయ్యింగ్. అంటిల్ బిలీవ్ చెయ్యొద్దు మార్కెట్ బయ్యింగ్ వెళ్తది అని. ఓకేనా అండి? అండ్ బ్రేక్ చేయాలి అంటే ఎలా? సెన్సెక్స్ అయినా కానివ్వండి, నిఫ్టీ అయినా కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ అయినా కానివ్వండి, ఇలా గ్రీన్ క్యాండిల్ తో కంప్లీట్ బ్రేక్ చేయాలి అండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సేమ్ టు సేమ్ నిఫ్టీలో కూడా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉందండి. ఓకేనా? ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. సో ఈ ఇండైరెక్ట్ ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది మళ్ళీ పైకి వెళ్తే ఇక్కడికి వెళ్ళి మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది జరగాలి. సేమ్ సెన్సెక్స్ లాగా, బ్యాంక్ నిఫ్టీ లాగా నిఫ్టీలో కూడా ఒక లెవెల్ ఉందండి. ఈ లెవెల్ కూడా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ అవుతేనే బయింగ్, లేకపోతే బయింగ్ అనేది లేదు. నిఫ్టీలో ఈ లెవెల్ ఉంది, బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ ఉంది, సెన్సెక్స్ లో ఈ లెవెల్ ఉంది. దీని తప్పించి వేరే లెవెల్స్ అనేవి మార్కెట్ లో లేవండి. ఇవే లెవెల్స్, సింగిల్ లెవెల్స్ మీద ఫోకస్ పెట్టి మీరు ట్రేడ్ చేయాలి. ఓకేనా? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.